హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిపుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిపుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాస్యాదిచారీన్ ఏతానాశక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిద ప్రార్థయామః. శ్రీమాత్రే నమః. నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిషరత్న అవార్డు గ్రహీత. ఈ అక్టోబర్ నెలలో యొక్క రాశి ఫలాలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెల శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువులో విశేషముగా అమ్మవారి అర్చన పూజా కార్యక్రమాలు, అంటే మొన్నటిదాకా కూడా వర్ష ఋతువులో భాద్రపద మాసంలో యొక్క గణపతి అర్చన పూజా కార్యక్రమం అయింది. ఇప్పుడు శరదృతువులో ముందుగా అమ్మవారి అర్చన, అమ్మవారికి ఈ నవరాత్రులు శరన్నవరాత్రి దీక్షలు చేపట్టడము, 9 రోజులు కూడా ఉదయము సాయంత్రము విశేషముగా కుంకుమార్చన పూజలు చేసుకోవటము, ఇట్లా అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విశేషమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, అట్లాగే అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్త హోమము, చండీ హోమము, ఇట్లా దుర్గా హోమము, విశేషమైన హోమాలు పూజలు చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇటువంటి శరదృతువు ప్రారంభమవుతోంది అక్టోబర్ నెలలో విశేషముగా. అందువల్ల ఈ శరదృతువు చాలా విశేషము కాబట్టి అమ్మవారి అర్చన ఈ శరదృతువులోనే ఈ అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ శరదృతువు ప్రారంభానికి పునాది అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో విశేషముగా ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి సవివరంగా చెప్పడం జరుగుతోంది. ఇందులో ఏమిటంటే నవగ్రహ స్థితిగతులను బట్టి, నవగ్రహ స్థానాలను బట్టి యొక్క రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అలాగే లగ్నాత్తు అంటే జాతకం చెప్పించుకుంటే జాతకంలో ఏ లగ్నంలో లగ్నాత్తు లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా అనే విషయము లగ్న బలము బట్టి ఈ యొక్క జాతకం అనేది చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క రాశి ఫలాలు ఎలా చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క రాశులు స్థితిగతులు అంటే నవగ్రహాలు ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి. అంటే శని 2.5 సంవత్సరాలకి ఒకసారి, రాహుకేతువులు సంవత్సరంన్నరకు ఒకసారి, గురుడు ప్రతి సంవత్సరం ఒకసారి, ఇట్లా స్థితిగతులను బట్టి ఈ యొక్క నవగ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ నవగ్రహ మారడాన్ని బట్టి ఈ రాశిలో ఏదైనా గ్రహం ఏ రకంగా ఉంది అనే అవగాహన బట్టి ఈ యొక్క రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క రాశులు 12 రాశుల్లో మేషరాశ్యాధిపతి కుజుడు, అట్లాగే వృషభ రాశ్యాధిపతి శుక్రుడు, మిథున రాశ్యాధిపతి బుధుడు, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, సింహరాశ్యాధిపతి రవి, కన్యా రాశ్యాధిపతి బుధుడు, తులారాశ్యాధిపతి శుక్రుడు, వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు, ధనురాశ్యాధిపతి గురుడు, మకర రాశ్యాధిపతి శని, కుంభరాశ్యాధిపతి శని, మీనరాశ్యాధిపతి గురుడు. అందువల్ల ఈ రాశ్యాధిపతులను బట్టి ఈ యొక్క స్థితిగతులను బట్టి ఇక్కడ పంచాంగ వివరణ చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ యొక్క 12 రాశుల వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది, ఎవరు ఎలాంటి
ఈ యొక్క పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడతారు అనే విషయాన్ని గురించి ఇప్పుడు వివరం చెప్పడం జరుగుతుంది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ధనురాశి వారికి గ్రహానుకూలత ప్రతికూలంగా ఉండటం వల్ల ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. తగు జాగ్రత్తలు వహించాలి. ఈ యొక్క వృత్తి వ్యాపారాల్లో అనుకున్న దిగుబడి రాకపోవడము, తద్వారా ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు అవ్వటము, తద్వారా చేతి వృత్తుల వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. వృత్తికి రాశి ఈ రాశి వారికి, ధనురాశి వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. తగు జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి. అట్లాగే వ్యాపారంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే వ్యవసాయంలో కూడా తగు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చక్కగా జాగ్రత్త వహించినట్లయితే దిగుబడి కనీసం పెట్టుబడి అయినా వచ్చే అవకాశాలు, వ్యవసాయదారులకి అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతికూల యోగాలు ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉండి అనుకూల యోగాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రజాదరణ కోల్పోవటము, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడము, ఇబ్బందులు పడటం లాంటి అవకాశాలు ఈ యొక్క రాజకీయ నాయకులకు ఉంటాయన్నమాట. అలాగే సినీ పరిశ్రమగా చూసుకున్నట్లయితే గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల ఈ రాశివారు ఈ యొక్క ఖచ్చితంగా అనుకున్నటువంటి హిట్లు లేకపోవటము, ప్రజాదరణ కోల్పోవటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి ధనురాశి వారు. అలాగే ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతాన సమస్యలు, అనుకున్నటువంటి రీతిలో రాణింపు లేకపోవటము, అనుకున్నటువంటిగా యొక్క శుభవార్తలు వెళ్ళలేకపోవడం, ఇబ్బందులు పడే అవకాశాలు ఈ నెలలో ఉంటాయి. తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించినట్లయితే ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఏర్పడే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా ఏ పరిహారాలు చేసుకోవాలంటే ఈ యొక్క విశేషముగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటము, వెంకటేశ్వర స్వామికి యొక్క తులసిమాల సమర్పించడము, అట్లాగే విశేషముగా లక్ష్మీ నృసింహ కరావలంబ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా గురుబలం కోసం గురుదత్త కవచాన్ని పారాయణ చేయడం ద్వారా ఖచ్చిత అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి ఈ రాశి వారికి ఏ రకంగా ఉంటుందో. అందువల్ల చక్కటి పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనీసం ఇబ్బందులు తొలగి సమానంగా అయినా వెళ్ళే అవకాశాలు ఈ రాశి వారికి ఉంటాయి. అందువల్ల చక్కటి రెమెడీ పాటించి ఈ యొక్క ధనురాశి వారు మీ అనుకూలతలు చేకూర్చుకుంటారు కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. మీకు జ్యోతిష్యంలో జాతకంలో ఎలాంటి సమస్యలున్నా వాటికి చక్కటి పరిహారం అది నా ద్వారా మీకు అందించబడుతుంది. మీకు చదువు విషయంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారా, దానికి పరిష్కారం నా దగ్గర ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. వివాహంలోకి ఇబ్బంది పడుతుంటే వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది. అట్లాగే సంతానంతో ఇబ్బందులు పడే వారికి గ్రహానుకూలతను బట్టి ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యంతో ఇబ్బందులు పడే వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఏ రకంగా ఉంటుందనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా ప్రతి విషయంలో వృత్తి వ్యాపారాలలో ఏ రంగంలో అయినా సరే వివాహ, ఉద్యోగ, అలాగే నరదృష్టి, నరఘోష అన్నిటికీ చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది. ఎందువల్ల అంటే చక్కటి జాతకాన్ని చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ పరిష్కారం మీకు చేయడం ద్వారా దైవ బలం, ఎందువల్ల అంటే దైవ బలం ఉందంటే అన్నీ మన వెంట ఉంటాయి. అటువంటి దైవ బలాన్ని కోసం మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. చక్కగా నాకు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా నన్ను సంప్రదించినట్లయితే గ్రహానుకూలత మీకు కలిగించి మీ కోరికలు నెరవేర్చేలా చేస్తానని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి.